తిరుమల కిషోర్ గారితో కాన్సిక్యూటివ్గా రెండు వెంటనే చేయడం వల్ల, నేను యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఆయన కూడా అడిగాను, వెంటనే చేయడం వల్ల ఒక మూవీ చేసామంటే ఒక యాక్టర్ కానీ, సరే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, ఒక డైరెక్టర్కి ఏం కావాలో ఎంత ఉంటుందో, ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆయన ఏంటో తెలిసిపోద్ది, ఆయన వే ఆఫ్ డైరెక్షన్ ఏంటి అనేది. సో సెకండ్ మూవీ కూడా ఆయనతో చేయడం కాబట్టి ఆయన స్కేల్ ఆయన ఎలా ఉంటుంది అని ఆటోమేటిక్గా మీరు అలాగే ఫిక్స్ అయిపోయారా? లేకపోతే అంటే నెక్స్ట్ ఆయన దగ్గర నుంచి ఒక్కొక్కరితో వర్క్ చేస్తుంటే ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, కాన్సిక్యూటివ్ వర్క్ చేయడం వల్ల మొనాటనీ అన్న కనిపించిందా? లేదండి, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్. ఇప్పుడు మళ్ళీ సేమ్ కాంబినేషన్లో చేస్తున్నాం, ఆ ప్రెషర్ అనేది కిషోర్ కొంచెం ఉండింది, అండ్ పెద్దనాన్న గారు మేబీ హీ ఫెల్ట్ ఇట్, యూనో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయేమని. ఫర్ మీ ఇట్ వాజ్ ఆల్ అబౌట్ ద స్క్రిప్ట్. మనం 100 సినిమాలు చేసినా సరే బై ద ఎండ్ ఆఫ్ ది డే మనకి స్క్రిప్ట్, both of us are equally excited about the script, we should do it. Any secondary which people don't even care about later. Cinema release mundu వచ్చే టెన్షన్లు అనేవి ఫేక్ టెన్షన్స్, సినిమా రిలీజ్ తర్వాత అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనేది. అండ్ కిషోర్ ద డే హీ నరేటెడ్ ద స్క్రిప్ట్, ఇప్పుడు కొన్ని సీన్స్ ఏంటి అంటే మనకు డౌట్ ఉంటుంది, బట్ కిషోర్తో ఆల్రెడీ పనిచేయడం వల్ల ఐ నో హిస్ థాట్ ప్రాసెస్, ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్. సో కొన్ని సీన్స్ నరేట్ చేసినప్పుడు, ఫస్ట్ ఓవరాల్ స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ వోంట్ బీ పర్ఫెక్ట్, కొన్ని అలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో కిషోర్ తెలియటం వల్ల అప్స్ అండ్ డౌన్స్ కూడా ఓకే పర్లేదు, ఐ నో ఐ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్. అండ్ ఫస్ట్ సినిమాకి ఏంటంటే నేను షాల్జా చేసేటప్పుడు కొంచెం డౌట్స్ అన్నీ ఉంటాయి, యూనో చేయగలుగుతున్నాడా లేదా, పై దూరం నుంచి చూస్తూ ఉంటాం ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్గా చేస్తున్నాడా లేదా అనేది. బట్ ఆఫ్టర్ నేను షాల్జా హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్ ఉన్నాం, అండ్ ఈ సినిమాకి ఐ థింక్ వి గేవ్ హిమ్ లైక్ కంప్లీట్ ఫ్రీడమ్, అండ్ భారం ఎక్కువ ఇస్తాం, తీసుకో యూనో దట్ వే ఈవెన్ హీ ఫెల్ట్ లిటిల్ మోర్ రెస్పాన్సిబుల్. అండ్ బట్ మీ కెరియర్ స్టార్ట్ చేసింది మాత్రం ఒక షార్ట్ ఫిలిం తో, ఐడెంటిటీ. ఓకే. అండ్ తర్వాత కానీ ఇప్పుడు కానీ చాలా మంది డిజిటల్లోకి వస్తున్నారు హీరోస్, రానా గారు తీసుకుంటే. సో మీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా గెటింగ్ ఇన్ టు డిజిటల్? నేను చేసినప్పుడు డిజిటల్ కాదండి, అది నేను చేసినప్పుడు యూట్యూబ్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వాలి. 2004లో స్టార్ట్ అయింది యూట్యూబ్. మీరు చేసింది 2002లో? 2000లో స్టార్ట్ చేసాం. ప్రొడ్యూసర్ / డైరెక్టర్ ఫైనాన్షియల్ దీనివల్ల వెంట్ ఆన్ ఫర్ యువర్. అప్పుడు షార్ట్ ఫిల్మ్ అంటే ఎవరికి తెలియదు. సో ఫ్రెండ్స్ అందరూ సినిమా చేస్తాంటే సినిమా చేశాను, అవునా అంటే సినిమా కాదరా ఒక 42 minutes అని. మరి మిగతా సినిమా ఉండదు, 42 minutes అయితే షార్ట్ ఫిల్మ్. అవునా ఓకే, ఎప్పుడు రిలీజ్ అంటే రిలీజ్ అవుతారా ఇది ఫంక్షన్, మరి ఇంకెందుకు సినిమా చేయటం కదా. షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఉంటాయి, అది ఇంతే ఉంటుంది, అవార్డ్ ఫంక్షన్ పంపిస్తాం, ఎందుకు మీరే చూసుకోవడం అంటే. షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ ఎవరికి అర్థమయ్యేది కాదు ఫర్ మీ. అప్పుడు ఐ స్టాప్ టెలింగ్ పీపుల్ ఐ యాక్టెడ్ ఇన్ షార్ట్ ఫిల్మ్స్. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చేశానని చెప్తే షార్ట్ ఫిల్మ్ ఏంటని అడుగుతాడు, ఐ హావ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఎంటైర్ కాన్సెప్ట్ యూనో బ్యాక్ ఇన్ 2000. అండ్ తర్వాత 2004లో యూట్యూబ్ వచ్చి, అండ్ దెన్ 2008, 2009 ది షార్ట్ ఫిల్మ్ స్టార్టెడ్ కమింగ్ అండ్ పీపుల్ స్టార్టెడ్ వాచింగ్ ఇట్. ఇప్పుడు వస్తున్నారు కానీ ఐ డిడ్ ఇట్ వే బ్యాక్ ఇన్ లైక్ 15-18 years back. సో ఇప్పుడైనా ప్లాన్స్ ఉన్నాయా గెటింగ్ ఇన్ టు డిజిటల్? డిజిటల్ డిపెండ్స్ అండి. ఇప్పుడు ఐ డోంట్ థింక్ డిజిటల్ ఇస్ యాజ్ బిగ్ యాజ్ ఫీచర్ ఫిల్మ్స్ రైట్ నౌ. సో ఓకే. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారితో మీ 4-5 ప్రాజెక్ట్స్ చేశారు కదా, 5th ప్రాజెక్ట్. సో ఇప్పటికే చాలా కంఫర్ట్ వచ్చేసి ఉంటుంది. ఈ మూవీకి మిమ్మల్ని మామూలుగా మ్యూజిక్ డైరెక్టర్ ఒక క్యారెక్టర్ని బేస్ చేసుకొని మ్యూజిక్ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ మీ 4-5 మూవీస్ చేశారు కాబట్టి ఈ క్యారెక్టర్కి రామ్ని మైండ్లో పెట్టుకోవాలి, ఆ క్యారెక్టర్ మైండ్లో పెట్టుకోవాలి. సో మీరు ఆ క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు ఆయన ఇచ్చిన అవుట్పుట్కి మీకు ఎలా అనిపించింది? యాప్ట్ అనిపించిందా? See, Devi is a person who will never, he'll definitely keep me in mind. అబ్బా నువ్వు అంటే మరి ఇంత ఇవ్వాలి కదబ్బా అంటూ ఉంటాడు. బట్ ఐ థింక్ దేవి చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పా, ద వే హీ వర్క్స్. అప్పుడు జగడం అప్పుడు చెప్పాను చూసారా, ఆ ఎక్సైట్మెంట్ కానీ ద కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ హీ యూస్ టు ఆస్క్ సుకుమార్. ఇప్పటికీ అదే. ఇప్పుడు 10 years బ్యాక్ ఆ సెట్టింగ్ లో కూర్చున్నప్పుడు I was like really impressed. అంటే ఇప్పుడు జాయిన్ అయినట్టు ఇండస్ట్రీలో అప్పటికే హీఈస్ గివెన్ లైక్ సూపర్ హిట్స్ వర్షం కానీ అవి కానీ వస్తానంటే. ఇప్పటికీ నేను కిషోర్ దేవి కూర్చున్నప్పుడు ద కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ హీ ఆస్, ద కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ హీ షోస్, మళ్ళీ 10 years బ్యాక్ దేవే కనపడతాడు ఇప్పటికి. అండ్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ హీ ఆస్క్డ్ ఇస్ వాట్ డూ యూ వాంట్ మీ టు కన్వే ఇన్ ద సాంగ్ త్రూ ద సాంగ్. సాంగ్ కోసం వచ్చారు, ఆ సాంగ్ తో నేను ఏం చెప్పాలి, what do you want the audience to know? ఈ సాంగ్ విన్న తర్వాత అడిగే అర్థం అవ్వాలి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ ట్యూన్ ఏంటి, రెఫరెన్స్ ఏంటి అని అడగడు అసలు. ఈ సినిమాలో పాట ఎక్కడ వస్తుందంటే వాట్ యూ వాంట్ మీ టు కన్వే. ఐ థింక్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు యూ వోంట్ గెట్ క్యారీడ్ అవే బై ఎనీథింగ్ ఎల్స్. ఇక్కడ రామ్ ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. సో ఆ సాంగ్లో ఏం కన్వే అవ్వాలి, ఆ క్యారెక్టరైజేషన్ ఏంటి,
ఆ క్యారెక్టరైజేషన్ గురించి అడుగుతూ ఉంటాడు, హీరో క్యారెక్టర్ ఏంటి ఇదేంటి అని, దాని గురించి అడుగుతాడు. అండ్ థర్డ్ హిల్ ప్రాబ్లీ కీప్ మీ ఇన్ మైండ్ అండ్ హిల్ గివ్, ఇప్పుడు డాన్స్ ఉందంటే ఇంకెలా ఇవ్వాలి, ఓకే కొంచెం ఊపు, రామ్ అంటే ఇది, చాలా ఆలోచిస్తూ ఉంటాడు. సో అన్ని మిక్స్ చేసుకుని చేస్తాడు. సో హీ ప్రయోరిటైజెస్ స్టఫ్ డిఫరెంట్లీ.